వెంకటేశ్వరాయ నమః. రాజంపేటకు 4 కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉన్నటువంటి త్రేతేశ్వర స్వామి గుడి నందు ఎంతో విశిష్టత కలిగినటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. దానికి సంబంధించి ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. నా పేరు నందకిషోర్. కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ కమిటీలో సభ్యునిగా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ త్రేతేశ్వర స్వామి గుడి ఎంతో విశిష్టత చెందినటువంటిది. దాదాపుగా 1350 సంవత్సరాల కిందట వెలిసినటువంటి ఈ యొక్క గుడికి ఎంతో పవిత్రమైనటువంటి విశేషాలు ఉన్నాయి. దీనికి అనుబంధంగా మన యొక్క బహుదా నది అనేటువంటి ఒక నదిని కూడా ఇక్కడ పారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, పరశురాముడు తన తల్లి పాప విమోచనం పొందడానికి వాళ్ళ నాన్నగారిని అడగగా నాకు పాప విమోచనం కలిగే విధంగా పరిష్కారం చెప్పమని తెలియజేయగా, అప్పుడు వాళ్ళ నాన్నగారు అయినటువంటి మహర్షి గారు, నువ్వు భూలోకంలో ఉన్నటువంటి 108 పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి నదులను నువ్వు అక్కడ స్నానం ఆచరిస్తే నీకు ఆ పాప విమోచనంతో పొందుతావని చెప్పని తెలియజేయగా, దాదాపుగా పరశురాముడు 107 నదులలో స్నానం ఆచరించగా ఎక్కడ కూడా అతనికి ఆ పాప విమోచనం అనేటువంటిది జరగలేదు. అలాగే అదే కోవలో వస్తూ ఉండగా ఈ యొక్క బహుదా నది విశిష్టత తెలుసుకొని ఇక్కడ కొండకు ఒక గిరి ప్రదక్షిణ చేసి ఆ బహుదా నదిలో స్నానం ఆచరించగా అప్పుడు ఆయన చేసినటువంటి పాప విమోచనం పొందడం జరిగింది. అప్పుడు ఇక్కడ హత్య రాలే అనేటువంటి పేరు ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. ఆ హత్యరాలే కాలక్రమేణా హత్యరాలుగా మారింది. ఇక్కడ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి మరియు అలాగే పరశురాముడు మరియు అలాగే ఏకాతాతయ్య మరి అలాగే గదాధర స్వామి గుడులు అనేటువంటిది చాలా విశిష్టత కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి తమ యొక్క పాప విమోచనలు పొందుతూ ఉంటారు. అలాగే పిండ ప్రదానాలు కూడా ఇక్కడ కాశీలో ఏ విధంగా అయితే జరుగుతుంటాయో అలాగే పిండ ప్రదానాలు కూడా నిరంతరం ఇక్కడ సాగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామికి గిరి ప్రదక్షిణ చేయాలనేటువంటి సంకల్పంతో 2022 అక్టోబర్ 30వ తేదీ నుంచి ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేటువంటిది కూడా ప్రారంభించడం జరిగింది. 3.5 కిలోమీటర్ వరకు సాగేటువంటి ఈ యొక్క యాత్రల్లో ఆ యొక్క గిరి ప్రదక్షిణ కమిటీ భక్తులు అందరూ కూడా కలిసి ఒక రథం తయారు చేయించుకొని కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి విగ్రహాలు తయారు చేయించుకొని భక్తుల యొక్క స్వహస్తాలతో ఈ యొక్క రథాన్ని లాగి గిరి ప్రదక్షిణ కావిస్తూ ఉంటారు. వచ్చినటువంటి వారందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడము, తర్వాత భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేటువంటిది దాదాపుగా 7 మందితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఇప్పుడు దాదాపుగా 1000 మంది పైన ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు ప్రతి పౌర్ణమికి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ జరిగేటువంటి పూజలు, తర్వాత అలాగే కామాక్షి సమేత త్రేతేశ్వరునికి కళ్యాణ మహోత్సవానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపుగా 10,000 మంది భక్తులు హాజరవుతుంటారు. వారందరూ కూడా సాయంత్రం 2,000 మంది ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో కూడా పాల్గొంటూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా మీకు తెలిసినటువంటి వారందరికీ ఈ యొక్క గుడి యొక్క విశిష్టతను తెలియజేసి మీరందరూ కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణకు హాజరయ్యి మీరు ఈ యొక్క గిరి ప్రదక్షిణలో రాబోయే రోజుల్లో గిరి ప్రదక్షిణ భక్త మండలి కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర అరుణాచలం లాగా తయారు చేయాలని చెప్పని ఈ కొండ చుట్టూ 8 అష్టలింగాలను ప్రతిష్ఠించాలనేటువంటి సంకల్పంతో కూడా ఉన్నారు. ఈ యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క న్యూస్ ఛానల్ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. ఇంత హిస్టారికల్ ప్లేస్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, మీరు ఇప్పుడైనా ప్రభుత్వాలు పట్టించుకోవాలంటారా? ప్రభుత్వం కంపల్సరీగా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇది మనము చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గుళ్ళ లెక్కల్లా ఒక పురాతనమైనటువంటి దేవస్థానము. ఇక్కడ మనకు ఒక దేవుడు కాదు, కామాక్షి సమేత త్రేతేశ్వరుడు స్వయంభుగా వెలిసినటువంటి గుడి ఇక్కడ. ఎందుకంటే 40 ఆవులు మేతకు వచ్చినప్పుడు ఒక ఆవు మాత్రం పాలు ప్రతిరోజు పుట్టలో పోస్తూ ఉండేటువంటిది. ఏంటి ఇక్కడ పుట్టలో పోస్తుందని చెప్పని ఆ యొక్క ఆవుల కాపరి గొడ్డలితో ఒక వేటు పుట్ట మీద వేయగా అక్కడ ఉన్నటువంటి ఆ శివలింగానికి ఒక సైడు చీలిపోవడం కూడా జరిగింది. దాన్ని కూడా మనం శివలింగంలో మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. తర్వాత అలాగే అరుణాచలంలో అగ్నిలింగం అంటారు. అలాగే ఇక్కడ తెలిసినటువంటి లింగం కూడా అగ్నిలింగంగా భావిస్తుంటారు. ఎందుకంటే మనం ఒక 5 నిమిషాలు గర్భగుడిలో నిల్చుంటే మనము దాదాపుగా మా బాడీ అంతా కూడా స్వెట్టింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ఒక అగ్నిలింగం అనేటువంటిది ఏర్పాటు చేస్తుంటాం. తర్వాత పడమర ముఖాన ఉన్నటువంటి
మహాశివుని యొక్క శివలింగం అనేటువంటిది కూడా ఇక విశిష్టత. తర్వాత అలాగే మహావిష్ణువు గుడి, తర్వాత గదాధర స్వామి గుడి, తర్వాత ఏకాతాదయ గుడి, ఇన్ని గుళ్ళు ఒకే ప్లేస్లో ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకొని ఇక్కడ ఇంకా మంచి డెవలప్మెంట్ చేస్తే ఇది ఒక ఆంధ్రప్రదేశ్కు ఒక టూరిజం ప్లేస్ లాగా అవుతుందనేటువంటిది మా యొక్క విన్నపము ప్రభుత్వానికి కూడా తెలియజేసుకుంటున్నాం. దైవిక శక్తి ఆరాధనకు భక్తజనులు దైవంతో మమేకం కావడానికి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఏర్పాటైన దివ్య భవ్య దైవారాధన ప్రదేశాలే దేవాలయాలు. కళాత్మకంగా శిల్పశోభితంగా భారీ ప్రాకారాలతో నదులు, తరువులు, గిరి ప్రదేశాల్లో ప్రశాంత వాతావరణంలో ప్రాచీన దేవాలయాలు దర్శనమిస్తున్నాయి. రాజసం ఉట్టిపడే రాజంపేటకు అతి సమీపంలో అత్తిరాల అనే పుణ్యక్షేత్రానికి దాదాపు 2500 ఏళ్ల చరిత్ర ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివకేశవ ఆలయాలతో పాటు పరశురాముడు కొలువై ఉన్నాడు.